జగన్ ప్రభుత్వ పాలనలో అన్ని శాఖల్లో తీవ్ర విధ్వంసం జరిగింది. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన నిధుల మళ్లింపు అక్రమాలు చూసి కొత్తగా ఛార్జ్ తీసుకున్న కూటమి సర్కార్ మంత్రులు కంగుతింటున్నారు. శాఖల్లో అసలు నిధులు లేకపోగా బకాయిలు భారీగా పేరుకుపోవడంతో ఏం చేయాలన్న అంశంపై మదన పడుతున్నారు. దీంతో ఉచిత పంటల బీమా పేరుతో రైతులకు వైసీపీ సర్కార్ కుచ్చుటోపీ పెట్టిన నేపథ్యంలో వీటన్నిటిపై కూడా చెల్లించకుండా వైసీపీ సర్కార్ ఏ విధంగా చేతులెత్తేసింది? ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ అంశాలన్నిటిపై కూడా అన్ని శాఖల్లోనూ ఇదే పరిస్థితి ఉన్న నేపథ్యంలో వీటిని కొలిక్కి తేవడంపై కూటమి సర్కార్ దృష్టి పెట్టింది. మరిన్ని వివరాలు ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి న్యూస్ రూమ్ లోంచి వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, ఓవర్ టు యు. విజయచంద్రిక, ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత శాఖల వారీగా పరిస్థితి ఏంటని పరిశీలిస్తే ముఖ్యంగా వ్యవసాయ రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, లేదా పౌర సరఫరాల విభాగానికి సంబంధించే కావచ్చు, వీటిలో మరీ అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉందని మాత్రం చెప్పచ్చు. ఎందుకంటే ఇటు పంటల బీమా సంబంధించి చెల్లింపులు జరగకపోవడం ఒకటైతే, అసలు రైతులకు సంబంధించి ధాన్యం సేకరణకు కావచ్చు, లేదా మిగిలినటువంటి వాటికి రైతులకు అందించేటువంటి సబ్సిడీలు కానీ, వీటి కోసం తీసుకున్నటువంటి రుణాలు సంబంధించినటువంటి సొమ్మును కూడా దారి మళ్లించినటువంటి పరిస్థితి. ఇప్పుడు తిరిగి రైతులు కొన్నటువంటి దగ్గర నుంచి కొన్న ధాన్యానికి సొమ్ము చెల్లించాలన్నా, లేకపోతే పంటలకు సంబంధించినటువంటి బీమా విషయంలో నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ప్రస్తుతం ప్రభుత్వానికి చాలా ఛాలెంజ్గా మారుతున్న పరిస్థితి. ఇంకొక వైపు ఈ అన్ని శాఖల్లో కావచ్చు, లేదా కార్పొరేషన్లలో కూడా ఇష్టాన రీతిగా అప్పులు చేయడమే కాదు, వాటిని దేనికోసమైతే తీసుకొచ్చారో వాటికి ఖచ్చితంగా వినియోగించాలి, కానీ అది కూడా జరగలేదు. పూర్తి స్థాయిలో దారి మళ్లించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా, లేదా కొత్తగా రుణాల కోసం ప్రయత్నించినా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందిని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి మనకు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది. సో అందులో ప్రధానంగా చూసినప్పుడు ఒకవైపు పంటల బీమా, ఇది దేశంలోనే ఎక్కడా కూడా లేని విధంగా అమలు చేస్తామన్నారు, కానీ ఏం జరిగింది? ఒకటైతే ఇక ముఖ్యంగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో చోటు చేసుకుంది. ధాన్యం సేకరణకు సంబంధించినటువంటి విషయంలో కూడా అసలు ఇంత ఫెయిల్యూర్ అనేటువంటి వ్యవహారాన్ని రైతులు కూడా ఇప్పుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇక విద్యాశాఖ విషయంలో చాలామంది కాలేజీలకు వాడు కావచ్చు, యాజమాన్యాలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. వీటిపైన అసలు వాస్తవంగా ఇప్పటికే కొన్నిటిపైన వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నారు. మిగిలినటువంటి శాఖల్లో ఉన్న పరిస్థితి ఏంటనేది కూడా మనం ఒకసారి చూద్దాం. మనతో పాటు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సెక్రటరేట్ నుంచి కూడా సత్య మనతో పాటు సిద్ధంగా ఉన్నారు లైవ్లో. ఇక దేశంలోనే దుర్భిక్ష ప్రాంతమైనటువంటి రాయలసీమలో పంటల బీమా సంబంధించినటువంటి విషయంలో కూడా ఏ రకంగా చేశారో సుంకన్న మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. సో రామారావు, చెప్పండి. ముఖ్యంగా దేశంలో ఎక్కడా లేని ఉచిత బీమా అమలు చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. సో దాంతోపాటు ప్రత్యేకంగా పంటల కోసం మెరుగైన ధరను చెల్లించేదానికి, మద్దతు ధర పలికించేందుకు ధరల స్థిరీకరణ నిధి అని చెప్పారు, ఉచిత బీమా అని చెప్పడం జరిగింది. దీంతోపాటు కొనుగోలు చేసేటువంటి సొమ్ముకు కూడా ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తామని చెప్పి